హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే హైదరాబాద్ నుంచి అయితే వచ్చాం కదండి. ఆల్రెడీ ఇది వచ్చేసి షార్ట్లో చూశారు. అండ్ ఇదే వీడియోలో హల్దీ కూడా పెట్టేస్తాను అనమాట, హల్దీ ఫంక్షన్ వీడియో. ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము, ఫ్రెష్ అయ్యేసి అందరం కూడా బయలుదేరిపోతున్నాము. సో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఫంక్షన్ ఇల్లు వచ్చేసి ఒక 20 minutes అయితే జర్నీ అనమాట. ఇంటికైతే వచ్చేసాము, అక్క వాళ్ళ ఇంటికి. ఇదిగోండి మ్యాగీ, అంటే మా అక్క వాళ్ళ పాప అనమాట. మెహందీ కానీ మేకప్ కానీ చాలా బాగా చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ కూర్చొని గారెలు బూరెలు అయితే వేస్తున్నారు. అంటే ఫంక్షన్ రేపు, కానీ ముందు రోజు నైట్ వచ్చేసి ఇలా తాతగారి భోజీ అయితే పెడతారనమాట మా దాంట్లో. అందులో గారెలు బూరెలు అయితే కంపల్సరీగా వేస్తారు. సో ఇంకా ఇక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్క చెయ్యి అయితే వేస్తూ ఉన్నాము. మా పెద్దమ్మ వాళ్ళది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, మా అక్క వాళ్ళది వచ్చేసి 4th floor అనమాట. 4th floor నుంచి కిందికి వెళ్ళాలంటే విసుగు వచ్చేస్తుంది, మళ్ళీ కిందికి వెళ్తే పైకి రావాలన్నా సరే విసుగు వచ్చేస్తుంది అనమాట. అందుకే వన్స్ పైకి ఎక్కాక మళ్ళీ అసలు కిందకైతే దిగము. ఇంక ఇక్కడ బాల్కనీలో అయితే చేస్తున్నారనమాట గారెలు. ఈ ప్లేస్ అయితే చాలా విశాలంగా ఉంటుంది అనమాట, గాలి కూడా చక్కగా వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంట్లో చేయాలంటే ఉక్కబెట్టేస్తుంది, అందుకనేసి ఇలాగా బాల్కనీలో అయితే ప్లాన్ చేశారనమాట. ఇంకక్కడ కొంచెము గారెలకి హెల్ప్ చేసేసి మళ్ళీ పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ వచ్చేసి నైట్ భోజనాల గురించి కూరగాయలు అయితే కట్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ కూడా కొంచెం అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూరగాయలు కట్ చేసిన తర్వాత అయితే మా మ్యాగీ పిన్ని మేమందరం డ్యాన్స్ నేర్చుకున్నాము, నువ్వు కూడా చేస్తావా అనేసి అంటే, ఇంకా గ్రూప్ డ్యాన్స్ అంటే నాకు అసలు రాదనమాట. మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మా మరిది ఫంక్షన్లో చేశాను, అదే ఫస్ట్ టైం అనమాట నేను అలాగ గ్రూప్ డ్యాన్స్ చేయడము. మళ్ళీ ఈ హల్దీ ఫంక్షన్లో అయితే చేశాను. ఇంకా ఇక్కడ కూరగాయలు కట్ చేయడం అయ్యాక డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా అయిపోయాక ఇక్కడ కార్వాన్ అంటారనమాట. ఇక్కడ బట్టలు కూడా చాలా బాగుంటాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అనమాట. కాకపోతే మనం బార్గెన్ చేసిన బట్టే ఉంటుంది ఇక్కడైతే. ఇంకా నేను ఒక డ్రెస్, మా అక్క ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము పాప గురించి. ఇంకా ఇక్కడ కూడా షాపింగ్ అయిపోయాక ఈవినింగ్ వచ్చేసి హల్దీ అనమాట. ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి అనమాట. డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే మా మ్యాగీ ఇదిగోండి ఒక 1/2 hour నేర్పించేసి వెళ్ళిపోయింది. కానీ అది మళ్ళీ నేను రిహార్సల్ చేసుకోవడానికి ఒక 2 hours అయితే పట్టింది అనమాట. ఎందుకంటే కొత్త కాబట్టి, అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మర్చిపోతాను నేనైతే, కానీ ప్రాక్టీస్ చేయడం మాత్రము మానను. ఇంక ఇక్కడ వచ్చేసి పైన ఈ విధంగా డెకరేషన్ చేశారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా డెకరేషన్ చేస్తారని చెప్పేసి. అండ్ ఫంక్షన్ కూడా చాలా బాగా చేశారనమాట. నెక్స్ట్ వీడియోలో అయితే ఫంక్షన్ వీడియో ఉంటుంది. సో ఇదంతా కూడా హల్దీ ఫంక్షన్ అనమాట. ఇంకా అబ్బాయిలందరి గురించి మా బావ అయితే కుర్తాస్ అయితే తీసుకొని వచ్చారు, హల్దీ కుర్తాస్. ఇంకా మనం అంటే ముందు జాగ్రత్తకి పెట్టుకుంటాం కదా, హల్దీ కంపల్సరీ అయితే ఇప్పుడు అంటే ఎక్కడైనా సరే ఇంకా కామన్ అయిపోయింది. ఓనీ ఫంక్షన్కి కానీ పెళ్ళికి కానీ కామన్ అయిపోయింది అనమాట హల్దీ ఫంక్షన్. సో మేమైతే ఏదైనా పెళ్ళికి వెళ్ళినా ఓనీ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు హల్దీ చేస్తారో మాంతారో కానీ మేమైతే ముందు జాగ్రత్తగా హల్దీ డ్రెస్సులు అయితే పట్టుకొని అయితే వెళ్తాము. చేస్తే కనుక వేసుకుంటాం, లేదంటే అవి అలాగే పెట్టుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే అంటే మా అక్క వాళ్ళైతే డాగ్ని పెంచుతున్నారు, దాని పేరు వచ్చేసి హనీ. చక్కగా ఆడుకుంటాడండి మా బాబు అయితే. ఇంకా అది ఎవరిని కరకుండా మాస్క్ అయితే పెట్టేశారు, అంటే అందరూ వచ్చిపోతూ ఉంటారు కదా, అందుకని ముందు జాగ్రత్తగా మాస్క్ అయితే పెట్టేశారు. ఇంకా ఫస్ట్ అయితే మేము ఫొటోస్ అయితే దిగేస్తూ ఉన్నాము. ఇదిగోండి ఈ పాపది ఓనీ ఫంక్షన్. అంటే మా సెకండ్ పెద్దమ్మ ఉన్నారు కదా, వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ పాప అనమాట. వాళ్ళకి 2 అమ్మాయిలు. సో మ్యాగీ చూపించాను కదా, మెహందీ వేసింది, ఆ తర్వాత ఈ అమ్మాయి అనమాట. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే లేడీస్ అందరం కూడా ఫొటోస్ అయితే దిగేస్తున్నాము. స్టార్టింగ్లో హల్దీ ఫంక్షన్ అంటే ఫస్ట్ అమ్మాయికి నీట్గా కూర్చోబెట్టి అమ్మాయికి ఫొటోస్ దింపించేసి తర్వాత తనకి హల్దీ అదే పసుపు రాసేసి స్నానాలు చేయించే వాళ్ళము. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఫస్ట్ తనతో ఒక 2 ఫొటోస్ దిగేస్తున్నాము, ఆ తర్వాత ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. పాటలకి డ్యాన్స్లు వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అంతా అయిపోయాక పాపకి హల్దీ రాయడం స్నానాలు చేయడం అలా జరుగుతుందనమాట. సేమ్ మా మరిదికి కూడా అలాగే చేసాము, తినకు కూడా అలాగే చేసామన్నమాట. అంటే స్నానాలు చేశాక డ్యాన్స్ అంటే ఇంకా అవ్వదు, చిరాకు కూడా వచ్చేస్తుంది అనమాట తడి బట్టలతో. అందుకని ఇంకా ఫోటోగ్రాఫర్ ఏం చెప్పారంటే ఫస్ట్ అందరూ గ్రూప్ ఫొటోస్ దిగేయండి, ఫ్యామిలీ ఫొటోస్ దిగేయండి, ఆ తర్వాత ఇంకా డ్యాన్స్ చెయ్యండి. మళ్ళీ స్నానాలు చేసిన తర్వాత డ్యాన్స్ అంటే అవ్వదు, మీకు కూడా చెయ్యాలనిపించదు అని చెప్పారు. ఇంకా సరే అనేసి ఇంకా ఫస్ట్ అయితే అందరూ ఫొటోస్ అయితే దిగేస్తూ ఉన్నాము. ఈ ఫంక్షన్ వచ్చేసి యాక్చువల్గా May 1st జరగాల్సింది, కానీ ఆ టైంలో ఇంకా మేము ఫుల్ పెళ్ళి హడావుడిలో ఉంటాం కాబట్టి ఇంకా రావడానికి కుదరదు అనేసి అయితే చెప్పామన్నమాట. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అందరూ ఉంటే బాగుంటుంది
బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంకా డేట్ అయితే చేంజ్ చేసి 17th అయితే పెట్టుకున్నారనమాట. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతుంటే నా టెన్షన్ చూడండి. ఇక్కడ నేను ఒక్కదాన్నే మళ్ళీ రూమ్లోకి వెళ్ళేసి ప్రాక్టీస్ అయితే చేసుకుంటున్నాను. అంటే ముందు డ్యాన్స్ లేదా అలవాటు అయితే ఈజీగా చేసేయచ్చు, ఎలాంటి షై ఫీలింగ్ నర్వస్ ఫీలింగ్ లేకుండా ఈజీగా చేసేయచ్చు. కాకపోతే నాకు ఇంకా అలవాటు లేదు కాబట్టి, ఇది సెకండ్ టైం కాబట్టి ఇంకా జనాల్ని చూస్తేనే నాకు ఇంకా అదొక టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. కానీ ఇంకా ఏదైనా చేస్తే కదా వస్తుంది అన్నట్లుగా ఇంకా అలాగా కొంచెం భయాన్ని కొంచెం షై ఫీలింగ్ని పక్కన పెట్టేసి ఇలా గ్రూప్ డాన్సులు చేద్దాము నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇక్కడ జనాల్ని చూస్తుంటే కొంచెం నర్వస్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా ఇంత కష్టపడి డ్యాన్స్ నేర్చుకున్న తర్వాత అది వచ్చినా రాకపోయినా నాకు ఫ్రంట్కే నిల్చోవాలనిపిస్తుంది. ఇంకా అందుకని నేను వెనక నిల్చోకుండా ముందుకే వచ్చాను అనమాట. స్టార్టింగ్ అంతా కూడా బాగా చేశారు, కానీ మధ్యలో కొంచెం అయితే మర్చిపోయాను. ఇవి మిక్సింగ్ సాంగ్స్ అనమాట, ఒక 3-4 సాంగ్స్ అనుకుంటాను. సో ఇంకా ఇదేమిటమ్మా ఆల్రెడీ మా మరిది ఫంక్షన్లో చేశాను కాబట్టి ఈ స్టెప్స్ అయితే గుర్తున్నాయి. ఇంకా వేరేవైతే చేంజ్ చేశారనమాట సాంగ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారండి డ్యాన్స్ అయితే, డీజే కానీ ఇలా సాంగ్స్ కానీ. ఇది నా సెకండ్ టైం గ్రూప్ డ్యాన్స్ అండి. ఎలా చేశానో ఒకసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ వాటికి వీటికి వెళ్ళి కొంచెం అలా డీజే డ్యాన్స్ అలా కొంచెం అలవాటు ఉంది. పాపం మా అక్కకి అయితే అలా ఏమీ ఉండదు, ఎలాంటి ఫంక్షన్స్ కూడా ఎక్కువ అటెండ్ అవ్వడానికి ఉండదు కాబట్టి ఇంకా తనకి డ్యాన్స్ అయితే అంతగా రాదు. కాకపోతే నాలాగే అలాగా స్టేజ్ మీద ఉండి డ్యాన్స్ చెయ్యాలి అనేసి అయితే అనుకుంటుంది. ఇంకా డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇంకా పాట ఆపిన తర్వాత అమ్మయ్య అనేసి పక్కకి వెళ్ళిపోయాను అనమాట. అంటే మొత్తం అంతా కూడా ఒక 80% బాగానే చేశాను, ఒక 20% స్టెప్స్ అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా ఫంక్షన్లో కూడా మేము డ్యాన్స్ అయితే చేసాము, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. సో ఇంకా డ్యాన్సులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపకైతే హల్దీ రాస్తూ ఉన్నాం అనమాట. మా పిల్లలు ఏంటో కానీ మధ్య నాకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారండి. అందుకే నేను అంత బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అంటే పిల్లల్లో అల్లరి చేసినా చిరాకు చేసినా ఇంకా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా డ్యాన్స్ చేయాలన్నా ఎంజాయ్ చేయాలన్నా అయినా సరే. కానీ ఇంకా పిల్లలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారనమాట నాకు. అందుకే ఆ పిల్లంతా కూడా అంత బాగా చేయగలిగాము. అలాగే ఇప్పుడు కూడా మేము ఇంత బాగా ఎంజాయ్ చేయగలిగాము అనమాట. అంటే మేము ఒకవైపు ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఇంకో వైపు ఎంజాయ్ చేస్తున్నారే కానీ అసలు అల్లరి అయితే పెట్టట్లేదు అనమాట. ఈ హల్దీ ఫంక్షన్లో నేను వేసుకున్న కుర్తా సెట్ మాత్రం చాలా బాగుంటుందండి. హల్దీ ఫంక్షన్కి మాత్రం పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అనేసి అయితే చెప్పొచ్చు. చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో. అంటే అది వేసుకుంటే కొంచెం ఫేస్లో కూడా గ్లో వచ్చిందనమాట, నాకు అనిపించింది అలాగా. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ట్యాగ్ కూడా చేస్తాను, కావాలంటే తీసుకోండి. అలాగే మా బాబు అవుట్ఫిట్ కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను, దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి, కాటన్ అది. ఇంకా అంతా అయిన తర్వాత ఇక్కడ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. వెజ్ పలావ్, రైస్, సాంబారు, వంకాయ కూర ఇవన్నీ కూడా పెట్టారనమాట. పలావ్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్గా నాకు ఆ టైంలో ఆకలేదు, కానీ అది తిన్న తర్వాత మళ్ళీ 2 సార్లు అయితే వేసుకున్నాను అనమాట నేనైతే. అంత టేస్టీగా ఉంది. నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా 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 ఇష్టం. అలాగే నాకు తెలంగాణ డీజే సాంగ్స్ అంటే కూడా అంతే ఇష్టం అనమాట. అంటే నేను శ్రీకాకుళంలో పుట్టినా సరే పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే కాబట్టి ఆ స్లాంగ్ కానీ లేదంటే ఆ డీజే సాంగ్స్ అవన్నీ కూడా చాలా ఇష్టం అనమాట నాకు. ఇంక ఇక్కడ దివాకర్ బాబు కూడా వచ్చారనమాట. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇల్లు జస్ట్ 2 minutes అనమాట, చాలా దగ్గర. ఇంకా అక్క లేదు కాబట్టి ఇంకా బావ అయితే వచ్చారనమాట. అలాగా నైట్ టైము ఇంకా ఈ విధంగా భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు అందరూ. మా తమ్ముడితో ఉంటే కనుక అంటే న్యాచురల్గా స్లాంగ్ వచ్చేస్తుంది, వాడితో మాట్లాడితే నాకు ఇంకా ఫుల్ తెలంగాణనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా మిగతా ఎవరితో మాట్లాడినా సరే నార్మల్గానే మాట్లాడేస్తాను. ఇంకా హనీతో కాసేపు ఇక్కడ ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఫుల్గా తినేసి ఇంక ఇక్కడ డీజే సాంగ్స్ అయితే పెట్టారు. ఇంకా సాంగ్స్ వినగానే ఇంకా ఆగం అనమాట, ఇంకా గెంతుతూనే ఉంటాము. నాకైతే ఒక 4-5 స్టెప్పులే వచ్చు, కానీ వాళ్ళని చూసేసి అలాగా చేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అసలుకి. చాలా మంది అయితే కమెంట్ చేస్తూ ఉంటారు, సిస్టర్ మీ ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, అందరూ కలిసిమెలిసి డ్యాన్స్ చేస్తారు, మా దాంట్లో అలా ఉండరు అనేసి చాలా మంది కమెంట్ చేశారనమాట. అది మాత్రం నిజమే అండి. ఏ ఫంక్షన్ లో అయినా సరే మా హడావిడి మాత్రం మామూలుగా ఉండదు. అంటే ఎవరి ఫంక్షన్ అయినా ఏదైనా సరే ఇంకా అది మా ఫంక్షన్ అన్నట్లుగా ఫీల్ అయ్యేసి మేము ఎంజాయ్ చేస్తాం అనమాట. అది కూడా వాళ్ళు మాతో కంఫర్ట్గా ఉంటేనే మేము వాళ్ళతో కంఫర్ట్గా ఉండగలము. ఇంకా లేదంటే నార్మల్గా వెళ్ళేసి భోజనం చేసేసి వచ్చేయడమే, అలానే ఉంటాం అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. సో ఇది వచ్చేసి సాటర్డే నైట్ అయితే జరిగింది. ఇంకా రేపు సండే
ఇంకా ఓనీ ఫంక్షన్ అయితే జరగబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అక్క వాళ్ళు అయితే ఇంకా హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా 1 డే అక్కడ ఉండేసి అక్కడి నుంచి మళ్ళీ విలేజ్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఊరెళ్ళేసి ఇంకా అక్కడ అన్నీ సర్దుకొని మళ్ళీ అక్కడి నుంచి మైసూర్ అయితే రావాలి. ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.